Hello. Good afternoon, everybody. Very few students are there. ఒకసారి వాయిస్ రీచ్ అవుతుందేమో చెక్ చేయండి అమ్మా. Very few. Only 20. Okay. Let us continue our session. So, our Routh-Hurwitz criteria, stability criteria లో ఉన్నాం కదా. బేసిక్గా మనకి అందులో 5 వేరియేషన్స్ ఉంటాయి. ప్రొసీజర్ ఒకలాగే ఉంటుంది. Whatever the problem, we are finding the same procedure. We have to start with the characteristic equation and we have to arrange the coefficients. From the coefficients, first one we have to form array, Routh array, rows. Suppose fourth order, there may be 5 rows are there. Now we have to fill all the coefficients by finding the Hurwitz matrix. Okay, determinant and this is a bit simple. I mean, somewhat different methodology. I mean, calculation is before with respect to your normal matrix. There is a small variation is there. You are finding the Hurwitz matrix. Okay. Okay. Today also, actually, మనం ఈ టైంలో టెస్ట్ పెట్టుకోవాలి. టాపిక్ అనేది మనకి ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి let us solve 1 or 2 problems and we'll consider the new case, second, third case. Okay. Okay, slowly we will enter into that one. Let us come. How many are there? Around 40. Okay, let them come. Whatever the question in అంటే ప్రీవియస్ క్లాస్లో మనం ఏదైతే చేసామో అదే క్వశ్చన్ స్టార్ట్ చేసి నెక్స్ట్ మనం ఆఫ్టర్ సమ్ టైమ్ విల్ ఎంటర్ ఇంటూ న్యూ వన్. ఓకే, షేర్ మై స్క్రీన్. ఒక్కసారి స్క్రీన్ కూడా ఒకసారి చెక్ చేయండి. నౌ ప్లీజ్ ద సేమ్ థింగ్, characteristic equation of the system is given. Okay, I will read out the equation. S power 4 plus s cube plus 20 into s square plus 9s plus 100 is equal to 0. So this is the fourth order system and we have to form 5 rows. Okay. Now normal, let us go to the normal procedure. What is the procedure? First of all, you have to consider the coefficients. Please చేసి ఎవరైనా చేయాలనుకుంటే నాతో ట్రై చేయండి అమ్మా. ఓకే, సో ద కోఎఫిషియెంట్స్ ఆర్ 1, a0 is equal to 1, a1 is equal to 1, a2 is equal to 20, a3 is 9, a4 is 100. జస్ట్ ఫర్ రాశాను నేను అలాగా. ప్రస్తుతానికి మనం ఆ కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి ఆ కోఎఫిషియెంట్స్ తీసుకున్నాం. నా రౌత్ అరే ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ 2 rows ఫిల్ చేసేసుకోవాలి. సో s power 4 ఒకటి, s power 3 ఫస్ట్ 2 rows
మనం ఆటోమేటిక్గా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ నుంచి తీసేసుకుంటాం. సో రో 1 అనేసరికి ఫస్ట్ కోఎఫిషియంట్ నుంచి స్టార్ట్ చేసి ఆల్టర్నేటివ్ కోఎఫిషియంట్స్ని అరేంజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రో 1 ఈజ్ 1, తర్వాత ఆల్టర్నేటివ్ కోఎఫిషియంట్ 20, మళ్ళీ ఆల్టర్నేటివ్ కోఎఫిషియంట్ ఈజ్ 100. సో ఫస్ట్ రో ఏం ఫామ్ అయింది నాకు 1, 20, 100 ఫామ్ అయింది. సెకండ్ రో సెకండ్ కోఎఫిషియంట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. సో సెకండ్ కోఎఫిషియంట్ ఆల్సో 1 ఉంది, నాకు డబల్ 1 ఉంది ఇక్కడ, అందుకని 1. బట్ ఆల్టర్నేటివ్ వాల్యూ ఇస్ 9. సో అక్కడ 2 వాల్యూసే వచ్చాయి నాకు. S⁻³ అనే రోలో ఓన్లీ 2 కోఎఫిషియంట్సే వచ్చాయి, థర్డ్ వన్ లేదు కాబట్టి 0 పెట్టేసుకుంటున్నాను. 0 పెట్టుకోకపోయినా మీరు అది క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి మనకు తెలియాలి కాబట్టి సో ప్రజెంట్ 0 పెట్టుకున్నాం అక్కడ. సో థర్డ్ రో అనేది మనం డెవలప్ చేయాలి అంటే ఫస్ట్ 2 రోస్ని మనం యూజ్ చేసుకుంటాం. యూజ్ చేసుకుని మ్యాట్రిక్స్ ఫామ్ చేసుకుంటాం. ఐ రిపీట్. సో దిస్ ఇస్ ద ట్యూటోరియల్ క్లాస్. మా ఎంతమంది ఉన్నారు? ఇంకా అరౌండ్ మోర్ దాన్ 40 అనుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ద ప్రాబ్లమ్స్, అరౌండ్ 1 or 2 ప్రాబ్లమ్స్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ ప్రాబ్లమ్, సెకండ్ వన్ ద case 3 ప్రాబ్లమ్. అప్ టు నౌ there are 2 cases are over. ఫస్ట్ కేసు ఏంటంటే after solving this problem we are checking the first column elements. In the first column elements, if every value is positive, then you are saying system is stable and all the roots are in the left hand side of S-plane. That's the case 1. Case 2 is this is the problem. If any negative sign returns in the first column elements, then there may be a sign change. According to the sign change, then you are saying that some poles are on right hand side of S-plane. Therefore, my system is unstable. Once any root comes in the right hand side of S-plane, మనం చెప్పేసుకోవచ్చు సిస్టమ్ అన్స్టేబుల్గా ఉంది. సేమ్ క్వశ్చన్ ఐఎమ్ రిపీటింగ్ కేస్ 2. ఇది అయిపోయిన వెంటనే నేను కేస్ 3 ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాను. సో ఐ హ్యావ్ ఆఫ్టర్ అరేంజింగ్ ద కోఎఫిషియంట్స్ S⁻4 and S⁻3, now we have to find out S⁻2. How many coefficients will come, that will be depends upon the previous arrangement of matrices. See, for example, please see this one. There may be 3 columns are there. C1, C2, C3. 3 columns are there. Away box lo pettanu nenu. 3 columns are there. So first column components are constant, and I am adding the second column and third column to form Hurwitz matrix. ఇంకా ప్రొసీజర్ మర్చిపోకూడదు, కంటిన్యూస్గా తీసేసుకుంటే పోతుంది. 120 అని చెప్పి ఒక మ్యాట్రిక్స్ ఫామ్ చేసి 29, 100, 0 అని తీసుకున్నారనుకోండి, పోయిందని. You have to consider always first column elements only for forming the matrix. Not only forming the matrix, but also in order to conclude the problem also. Last లో మనం కన్క్లూషన్ చేయాలి. స్టెబిలిటీ ఎలా ఉంది, పోల్స్ ఎక్కడ ఉన్నాయి, ఏంటి, పాసిబిలిటీ ఉంటే వాల్యూ క్యాలిక్యులేట్ చేయగలిగితే చేయండి. ఈ ప్రాబ్లంలో సాల్వ్ చేయలేము, కమింగ్ కేసెస్లో ఆ కోఆర్డినేట్స్ వస్తాయి నాకు. సో ఆ కన్క్లూషన్ చేయడానికి, సో D1 is equal to 1, 1, 29. సో ఒక మ్యాట్రిక్స్ ఫామ్ అయింది, 2x2 మ్యాట్రిక్స్ ఫామ్ అయింది. ప్రొసీజర్ తెలుసు నాకు. ఎప్పుడు నేను ఫస్ట్ కాలంలో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను, అందుకే రౌండ్ పెట్టుకుంటున్నా మర్చిపోకుండా ఉండడం కోసం. సో 1 into 20 minus 1 into 9/1, we got 11. The second one D2, మళ్ళీ సేమ్ ఫస్ట్ కాలనే తీసుకుంటాం, బట్ సెకండ్ కాలన్ ఎలిమెంట్స్ని రీప్లేస్ చేసేసి థర్డ్ కాలన్ ఎలిమెంట్స్ని యాడ్ చేసేస్తాం. సో దెన్ ఇట్ ఈస్ ఫార్మింగ్ 2x2 మ్యాట్రిక్స్, సేమ్ వన్, మళ్ళీ సేమ్ ప్రొసీజర్. 1 ఇంపార్టెంట్, బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ చూడండి యారో మార్క్ పెట్టాను నేను పైన. ఈ అరేలో ఒక సర్క్యులర్ అరే ఒకటి చూపించాను. ఎప్పుడైతే మీకు సెకండ్ కాలన్లో, అంటే మీ మ్యాట్రిక్స్ ఏదైతే ఫామ్ అయిందో దాంట్లో సెకండ్ కాలన్లో లాస్ట్ ఎలిమెంట్ కానీ 0 ఉంటే 2x2 మ్యాట్రిక్సే, డోంట్ కన్సిడర్ ఎనీ అదర్. ఇక్కడ మనం 2x2 మ్యాట్రిక్స్ మాట్లాడుకుంటున్నాం, అది కూడా ప్యూర్లీ హర్విజ్ అనే అతను ఇచ్చిన మ్యాట్రిక్సే, మళ్ళీ మీరు జనరల్గా చేసేదిగా, డోంట్ కంపేర్ దిస్ టు. సో 0 అనేది వచ్చింది అంటే అది మేము సాల్వ్ చేసినా చేయకపోయినా 100 విల్ కమ్ అవుట్ సైడ్ అంటాడు. అందుకే ఇక్కడ మార్కింగ్ చూపించాను.
అక్కడ 0 ఉందని D2 విల్ కమ్ అవుట్ సైడ్. అంటే లాస్ట్ కాంపోనెంట్ అంటే పైన చూడండి, పైన కూడా అంతే. ఫస్ట్ వన్ ఆ 100 కింద 0 ఉంది కదా, ఆటోమేటిక్గా 100 వస్తుంది. మళ్ళీ 100 కూడా కిందకు వచ్చేస్తుంది. అంటే వెళ్ళే కొద్దీ ఎక్స్పీరియన్స్ మీద మీరు తొందరగా క్యాలిక్యులేట్ చేయాలి. లేదా అంటే టైం టేకింగ్ ప్రాసెస్, ఎప్పటికప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకుంటూ కూర్చుంటాయి. బికాస్ వెన్ వి ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ రూట్ లోకస్ ఒక్క టెక్నిక్ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ½ అన్ అవర్ పడుతుంది. ఇంకా మోర్ దాన్ ½ అన్ అవర్ కూడా పట్టచ్చు. ఎందుకంటే మీరు దాంట్లో ఒక 8 క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్. మళ్ళీ డ్రా చేయాలి, మళ్ళీ కన్క్లూడ్ చేయాలి. అంటే ½ అన్ అవర్ ఒకసారి ప్రాక్టీస్ లేకపోతే 1 అవర్ పట్టేస్తుంది ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో సచ్చేవే ఇంకేదైనా ప్లాట్ ఉంది, బోడే ప్లాట్ ఉంది, అది అది కానీ మీరు ప్రాక్టీస్ చేయలేకపోతే 2 అవర్స్ పడుతుంది అది ఒక ప్రాబ్లం చేయడానికి. ఎందుకు ఇంకా అనవసరం. సో ప్రాక్టీస్ మేక్స్. ఇలాంటి చిన్న క్వశ్చన్లు క్విక్ రిఫరెన్స్లు గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడైతే ఇక్కడ నాకు 2 వాల్యూస్లో డౌన్ వాల్యూ 0 ఉందో, అవుట్ ఆఫ్ 4 కాంపోనెంట్స్ 2x2 మ్యాట్రిక్స్లో, సో 100 బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ నేను 1 × 100 - 1 × 0 / 1 అని వేసుకున్నా ద సేమ్ థింగ్ అదే జరుగుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. నో సపోజ్ S2 రోకి వాల్యూస్ ఏమొచ్చాయండి, నాకు D1 = 11 వచ్చింది, D2 = 100 వచ్చింది. నో ఫర్ ఫార్మింగ్ S1 రో we require S2 and S3. నెక్స్ట్ మోస్ట్ రో ఫామ్ చేయాలి అంటే ప్రీవియస్గా ఉన్న 2 రోస్ని కన్సిడర్ చేసుకుని 2x2 మ్యాట్రిక్స్ తీసుకుంటాం. బట్ ఎన్ని ఉన్నాయి చూసుకున్నారా మీరు? వాట్ ఆర్ ద టూ రోస్? S3 and S2. థర్డ్ కాలమ్ దగ్గరికి వచ్చేసరికి జీరోస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 2 కాలమ్సే. దేర్ఫోర్ D3 ఒక్క కోఎఫిషియంట్ తయారవుతుంది. సో S1 అనే దాంట్లో వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 1. మ్యాట్రిక్స్ ఏంటమ్మా? 1, 11, 9, 100. ఓకే, దానికి ముందున్న 2 రోస్ తీసుకుంటాం. సో 1 and 11, 9 and 100. సో దేర్ఫోర్ ది సేమ్ ప్రొసీజర్, 11 × 9 - 1 × 100/11. ఇక్కడ చెక్ చేయండి అమ్మా. నౌ ద కోఎఫిషియంట్ రిటర్న్స్ నెగిటివ్. ఇదే సెకండ్ కేస్ 2. ఇది అవుట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కాలమ్ కోఎఫిషియంట్స్ ఇన్ ద రౌత్ అరే, if there may be any negative sign is there, sign change is there, according to the sign change, some poles are in those many number of sign changes, so many roots are in the right hand side of S plane. సో ఇక్కడ చూడండి, -1/11 వచ్చింది. వాల్యూ తర్వాత చూద్దాం, ప్రస్తుతానికి మైనస్ చూడండి, నెగిటివ్ వచ్చింది నాకు స్టార్ట్. సో D3 అనేది నెగిటివ్ వచ్చింది. D4 is directly equal to D2 అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ సెకండ్ కోఎఫిషియంట్ 0 ఉంది కాబట్టి ఈ 2x2 మ్యాట్రిక్స్ సాల్వ్ చేస్తే 100 వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఓకే, సో డైరెక్ట్గా ఇక్కడ 100 తీసేసుకున్నాను. అంటే ఆల్రెడీ మనం ప్రాబ్లం ప్రీవియస్ క్లాస్లో చెక్ చేసాం కాబట్టి కొంచెం క్విక్గానే మనం డిఫైన్ చేయగలుగుతాం. సో రిపీట్. మోస్ట్ మనకి ఇచ్చిన కోఎఫిషియంట్స్ 1, 1, 20, 9, 100 వాడు కోఎఫిషియంట్స్ ఇచ్చాడు మనకి. ఈజ్ దేర్ ఎనీ మిస్సింగ్? ఏదైనా ఒక పర్టికులర్ కోఎఫిషియంట్ మిస్ అయిందా? ఏం మిస్ అవ్వలేదు. ఈజ్ దేర్ ఎనీ నెగిటివ్ కోఎఫిషియంట్ ఇన్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్? ప్రస్తుతానికి ఆ 2 లేవు. కాబట్టి నేను RH క్రైటీరియాని జస్ట్ లైక్ థింక్ దట్ ఈస్ అల్గారిథం, అక్కడ స్టార్ట్ మై అల్గారిథం స్టార్ట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద ఇన్పుట్ దానికి? అంటే ఇవే 2 రోస్ ముందు నాకు అవి తీసుకోవాలి. సో వన్స్ ఐ ఫార్మ్డ్ S4 అండ్ S3 రోస్, అక్కడి నుంచి ఏం చేసాం మనం? నెక్స్ట్ కోఎఫిషియంట్స్ని క్యాలిక్యులేట్ చేసాం. నౌ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫస్ట్ కాలమ్ ఓన్లీ. సో వాట్ ఆర్ దిస్ యువర్ ఎంటైర్ అరే. ఈ అరే ఇలా ఉంది మనకి ఇప్పుడు. ఎన్ని దేర్ మేబీ 3 కాలమ్స్ ఉన్నాయి, బట్ ఫస్ట్ కాలమ్లోనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాంపోనెంట్స్ ఉన్నాయి. మిగతా 2 కాలమ్స్లో కాంపోనెంట్స్ లేవు. సమ్టైమ్స్ దీన్ని ఏం పిలుస్తాడంటే లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాడు. అంటే వెళ్ళే కొద్దీ తగ్గిపోతుంది అనమాట. ఓకేనా? సో S4, 4, S3, S2, S1 ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్ని చెక్ చేసుకుంటే S4 అనే రోలో ఫస్ట్ ఎలిమెంట్ నెగిటివ్ ఉంది, అంటే సైన్ చేంజ్ కనిపిస్తుంది. సో దేర్ ఆర్ 2 సైన్ చేంజెస్. ఎక్కడి నుంచి ఎక్కడికి? 11 to -1/11, 1 సైన్ చేంజ్, అంటే ప్లస్ నుంచి మైనస్కి. మళ్ళీ
-1/11 to 100 అంటే మైనస్ నుంచి ప్లస్కి. సో దేర్ ఆర్ 2 సైన్ చేంజెస్. ఒక్క నెగిటివ్ తీసుకోవట్లేదు మనం. చేంజ్ యూ ఆర్ ఫైండింగ్ ది చేంజ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్, జస్ట్ లైక్ ఎ వోల్టేజ్ డిఫరెన్స్ లాగా. సో 11 to -1/11 +2 మైనస్ ఒక చేంజ్ కనిపిస్తోంది. అట్లాగే -1/11 to 100. So there are 2 sign changes. Therefore, in the first column elements, after forming Routh array using Hurwitz matrix and determinant, ఏమవుతుంది? 2 roots are on right hand side of S plane. The 2 roots on right hand side of attachment. So this is the case 2. Therefore, according to the roots, you can say that system is unstable. సో యాక్చువల్గా వాడు ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ కాలంలో ఉన్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదైతే కోషన్స్ వచ్చాయో అన్నీ పాజిటివ్ ఉండాలి, అప్పుడే సిస్టమ్ స్టేబుల్, అప్పుడే పోల్స్ అన్నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నాయి ఎస్ ప్లేన్లో. చేంజ్ వచ్చిందా? ఎన్ని చేంజెస్ పట్టుకుంటాం? సో మెనీ చేంజెస్, సో మెనీ రూట్స్ ఆర్ ఇన్ రైట్ హ్యాండ్ సైడ్. వన్స్ ద రూట్స్ ఆర్ ఇన్ రైట్ హ్యాండ్ సైడ్ ఆర్ మేబీ ఎనీ సైన్ చేంజ్, ఆటోమేటికలీ ద సిస్టమ్ ఈస్ అన్స్టేబుల్. ఇంకోటి ఏం చెప్పాము? సఫిషియంట్, నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఏం చెప్పామండి? వాట్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్ టు స్టార్ట్ ఆర్హెచ్ క్రైటీరియా? ఈజ్ నో ఇండివిజువల్ కోఎఫిషియంట్ మస్ట్ నాట్ మిస్. ఒక్కటి కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు, అంటే 4th ఆర్డర్ ఉంది కాబట్టి 1 2 3 4 5 కోఎఫిషియంట్స్ ఉండాల్సిందే. If any 4 coefficients, if any 1 coefficient is missing, then RH criteria వర్క్ చేయదండి. రాంగ్ రిజల్ట్ అంటే మీరు ఏమంటారంటే అవుట్ అన్స్టేబుల్ అని చెప్పేస్తావు, ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ రాదు. సచ్ ఏ వే ఇఫ్ ఎనీ నెగిటివ్ కోఎఫిషియంట్ ఈస్ దేర్, దెన్ ఆల్సో డైరెక్ట్గా చెప్పేస్తావు ఇట్స్ నాట్ వర్కింగ్. ఓకే, నౌ లెట్ us go to the new one. Procedure is same but a small correction, a small variation. So there is another case in the RH criteria stability, finding stability. Consider 5th order characteristic equation s power 5 plus 2s power 4 plus 3s cube plus 6s square plus 2s plus 1. See, is there any coefficient is missing? No. Is there any coefficient is having negative sign? No. కాబట్టి రెండు ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి ఇట్ మే రిటర్న్ స్టేబుల్ రిటర్న్ అయ్యే అవకాశం ఉంది. బట్ చూద్దాం ఏమవుతుందని, చెప్పలేం, మనం క్యాలిక్యులేషన్స్ చేస్తే కానీ చెప్పలేం. సో ఐ హ్యావ్ అరేంజ్డ్ ఆల్ ద కోఎఫిషియంట్స్, ద సేమ్ ప్రొసీజర్ ఈజ్ సేమ్, ఏం మారదు ప్రొసీజర్. ఎన్ని కోఎఫిషియంట్స్ ఉన్నాయి అన్ని రాసేసుకుంటున్నారు మీరు, 1 2 3 6 2 1. అండ్ వీ హ్యావ్ అరేంజ్డ్ రో 1 అండ్ రో 2. వాట్ ఆర్ ద రో 1 ఎలిమెంట్స్? ఏమంటే ఇక్కడ మార్కింగ్ పెడుతున్నాను కదా, అది ఫస్ట్ టైం కాబట్టి తెలియడం కోసం. మీరు ఆ మార్క్ చేయకపోతే నేను లేదు, మీరు గుర్తుపెట్టి డైరెక్ట్గా రాసేయచ్చు. మీరు ఈక్వేషన్ నుంచి 1 తర్వాత 3 వస్తుంది, 3 తర్వాత 2 వస్తుంది, ఇంకా 2 తర్వాత ఏం లేదు. మీరు రాసేసుకుంటే డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇది ఓన్లీ మీకు తొందరగా ఆ గ్రాఫ్ కనిపిస్తుంది అంతే, అర్థం అవడం కోసం. సపోజ్ ఇఫ్ యూ గో టు యువర్ అరేంజ్మెంట్, సో 1 3 2 అండ్ సెకండ్ వన్ ఈజ్ 2 6 1. చూసారా? సో 1 1 ఫస్ట్ రెండు రోస్ ఫిల్ చేసిన తర్వాత నేను ఏం చేశానంటే S3లో ఫస్ట్ కాంపోనెంట్ని క్యాలిక్యులేట్ చేశాను. ప్లీజ్ చెక్ దిస్ వన్. S3 అనే రోలో ఫస్ట్ కాంపోనెంట్ కోసం ఏం కావాలి మనకి? 1 2 3 6 కావాలి. ప్లీజ్ చెక్ దిస్ వన్. సార్ కనిపించట్లేదు, చెక్ చేసుకోండి, చూడండి. సో 1 3 2 6 2/2 మ్యాట్రిక్స్ ఫామ్ చేసాం. ఈ హర్విజ్ మ్యాట్రిక్స్ దాని యొక్క డిటర్మినెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇప్పుడు చెక్ చేసుకోండి. సారీ ఇక్కడ నేను రివర్స్లో రాసాను. 2 × 3 - 1 × 6 రాయాలి. ఓకేనా? 2 × 3 - 1 × 6/2 రాసుకోవాలి. బట్ వాట్ ఈస్ ద వాల్యూ హియర్? ద వాల్యూ ఈజ్ 0 వచ్చేసింది. సో ఎప్పుడైతే దిస్ ద కేస్ అనమాట, థర్డ్ కేసులోకి వచ్చాం ఇప్పుడు మనం. ఇంతవరకు ఇలాంటి వాల్యూ మనకు రిఫ్లెక్ట్ అవ్వలేదు మనకి. అలాగే సెకండ్ డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేసాం. ఫస్ట్ రో కామన్గా పెట్టేసుకున్నాం,
థర్డ్ అదే ఫస్ట్ కాలన్ కామన్గా పెట్టుకున్నాం, థర్డ్ కాలన్ని యాడ్ చేసాం, 2 1 యాడ్ చేసాం, చూడండి 2 1 యాడ్ చేసాం, ప్లస్ 1.5 వచ్చింది. 4 - 1 అంటే 3, 3/2 1.5. ఐ రిపీట్, 4 - 1 is 3, 3/2 is 1.5. బట్ ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎప్పుడైతే మీరు ఫస్ట్ కోఎఫిషియంట్ ఇన్ ద ఫస్ట్ కాలన్ మీరు చెక్ చేసుకుంటే 0 వచ్చేసింది. దిస్ ఈస్ ద కేస్ 3 ఇన్ ఫార్మింగ్ ద ఎరే. సో ఫస్ట్ కాలంలో ఉన్న ఫస్ట్ ఏ పర్టికులర్ రోలో ఫస్ట్ వాల్యూ 0 వచ్చిందో, నెక్స్ట్ ఎలిమెంట్ ఏమొస్తుంది అంటున్నాడు, ఆటోమేటిక్గా ఇన్ఫినిటీ రిటర్న్ అయిపోతుంది. సో ఒకటి, వైల్ యు ఆర్ ఫార్మింగ్ ద ఎరే, ఓకే, సపోజ్ ఆఫ్టర్ ఫార్మింగ్ ద ఎరే యు ఆర్ వెరిఫైయింగ్ ద ఫస్ట్ కాలన్ ఎలిమెంట్స్ కాబట్టి దాంట్లో 0 రాకూడదు, బట్ ఇన్ఫినిటీ రావచ్చు. ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ మే రిటర్న్, నో ప్రాబ్లం, because the infinity means a large value, but 0 means no coefficient. It reflects no coefficient. మనం అది ఫస్ట్లోనే చెప్పాం, కోఎఫిషియంట్ మిస్ అవడానికి వీలు లేదని. 0 అన్నా అక్కడ ఆ ఫ్యాక్టర్ ఎస్ అనే S1 S2 S3 పవర్, S⁻1 S⁻2 అవి లేకపోయినా దాని ఉద్దేశం ఏంటి, కోఎఫిషియంట్ లేదని. సో 0 పెట్టడానికి లేదు అక్కడ. సో మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటి, యు ఆర్ డివైడింగ్ that value with 0. Please check this one. See, 0 into 6 is 0, వదిలేయండి, -2 into 1.5 by 0. ఇప్పుడు ఏమొచ్చింది నాకు, ఇన్ఫినిటీ వచ్చేసి. అంటే 0 తీసుకోవడం మూలాన కాంపోనెంట్స్ ఇన్ఫినిటీ వస్తున్నాయి. అంటే ఇన్ఫినిటీ వాల్యూ ఉండొచ్చు అంటున్నాడు కానీ 0 ఉండడానికి వీలు. సో వాడు ఏం చేస్తున్నాడు, దీన్ని మళ్ళీ అరేంజ్ చేసుకుంటున్నాడు వాడు ఓన్గా. సో వాట్ యు వాంట్ టు సే ఈజ్, he will replace the 0 value in the first column elements, అవే కోఎఫిషియంట్స్, మిగతా వాటితో పని లేదు, ఫస్ట్ కాలనే ఇంక మనకి. సో దాంట్లో 0 వస్తే దాన్ని ఒక పర్టికులర్ పారామీటర్తో రీప్లేస్ చేస్తున్నాడు, ఎప్సిలాన్ అంటే, ఓకేనమ్మా, ఎప్సిలాన్ ఒక పారామీటర్తో రీప్లేస్ చేసేస్తున్నాడు. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0 అనమాట. సో నార్మల్గా ఏం చేస్తాడు, వన్స్ ఎప్సిలాన్తో రీప్లేస్ చేసేసి he will normally arrange all the values. ఇంకా మామూలుగా ఈ 0 అంటే ఈ అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ అది ఎప్సిలాన్ అనేది, దాంతో మామూలుగా మీరు వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తారు, జస్ట్ లైక్ యువర్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఆ డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేస్తారు. లాస్ట్లో మళ్ళీ ఏం చేయాలంటే, ఆఫ్టర్ ఫార్మింగ్ ద ఎంటైర్ రౌత్ అరే, మళ్ళీ ఏం చేయాలమ్మా, మనం కోఎఫిషియంట్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దట్ పర్టికులర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టి whether it is returning infinity or minus infinity రాయాలి. సపోజ్ 1 by epsilon వచ్చింది అంటే 1/0, you will get infinity, no problem. సపోజ్ -1 by epsilon వచ్చింది అంటే -1/0, you will get minus infinity, no problem. I'll repeat. మనం రౌత్ అరేని ఫిల్ చేసేటప్పుడు ఏదైనా ఒక రోలో ఫస్ట్ ఎలిమెంట్ కానీ 0 వస్తే అక్కడతో సెర్చింగ్ ప్రాసెస్ ఆగిపోయింది అనమాట. స్టెబిలిటీకి ఏదైతే నువ్వు ప్రాసెస్ తీసుకుంటున్నావో అది అక్కడతో ఆగిపోయింది, ఇంకా నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి లేదు. బట్ దాన్ని ఎలా మరి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఎలా వెళ్ళాలి అంటే, యూ హ్యావ్ టు రీప్లేస్ దట్ 0 విత్ సమ్ అదర్ పారామీటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడు ఏం తీసుకుంటున్నాడంటే ఎప్సిలాన్ అని, మీ ఇష్టం, మీరు ఏ పారామీటర్ అయినా తీసుకోండి. మళ్ళీ బై యూజింగ్ దిస్ ఎప్సిలాన్ fill నార్మల్లీ ఆల్ ద కోఎఫిషియంట్స్ ఇన్ ద అరే. మళ్ళీ మామూలుగా మీరు ప్రొసీజరల్గా వెళ్ళిపోండి, బట్ 0 అన్న పొజిషన్లో మాత్రం ఎప్సిలాన్ పెట్టుకుంటారు. వన్స్ ఎంటైర్ అరే ఈజ్ కంప్లీటెడ్, ప్లీజ్ చెక్ దిస్ వన్, ఎంటైర్ అరే ఈజ్ కంప్లీటెడ్, దిస్ ఈస్ ద అరే ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ యువర్ వాల్యూస్. సో ఇక్కడ ఏమొచ్చింది, S3 అనే రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0 వచ్చింది కదమ్మా, ఆ 0ని రీప్లేస్ చేసి ఏం పెట్టుకున్నాను నేను, ఎప్సిలాన్ పెట్టాను, ఈ అనుకోండి పోనీ క్విక్గా. నెక్స్ట్ వాల్యూ ఎంత వచ్చింది, 6e - 3/e, అంటే 1/e అంటే ఇన్ఫినిటీ వస్తుంది కదా. అందుకని వాడు ఏం చేస్తాడంటే స్టార్టింగ్లో ఫస్ట్ కాలన్ ఎలిమెంట్స్ అన్ని నార్మల్గా వచ్చేటట్టుగా విత్ ఈతో నార్మల్గా అన్ని చేసేస్తున్నాడు. సో నెక్స్ట్ ఎలిమెంట్ చూడండి ఎలా వచ్చింది, కొంచెం పెద్ద వచ్చింది, ఆ నెక్స్ట్ ఎలిమెంట్ 1 వచ్చింది. సో ఇట్స్ నార్మల్ ప్రొసీజర్, ఇంకా మామూలే ఇంకా మళ్ళీ. ఓకేనా, రిపీట్ వన్స్ అగైన్, ప్లీజ్ సీ దీస్ 2 పాయింట్స్.
ఒకసారి రెండు చెక్ చేయండి. S⁻3 రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0 వచ్చింది కదమ్మా. ఆ 0ని ఇక్కడ చూడండి రీఅరేంజ్ చేసాం, మళ్ళీ మనం ఈ కింద రీప్లేస్ చేసాం. ఓకేనా? సో ఇంకా ఈ ఫస్ట్ అది యూజ్ చేయను, ఇక్కడ నేను ఇదే యూజ్ చేస్తాను. ఎప్సిలాన్ తీసుకున్న అరేనే యూజ్ చేసుకుంటాను. సో ఐ విల్ డూ ఇట్ నార్మల్లీ. సి D3 is equal to 2 epsilon 6 1.5. Therefore 6e minus 3 by epsilon అనుకోండి, 6 epsilon minus 3 by epsilon. This must be calculated after entire Routh array is complete. అప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేయట్లేదు నువ్వు, పూర్తిగా అంతా అయిపోయిన తర్వాత. సో ఆఫ్టర్ దిస్ వన్ వీ హ్యావ్ కన్సిడర్డ్ అనదర్ D5. సేమ్ ప్రొసీజర్, ఏం లేదు, ఎప్సిలాన్ 1.5 6 epsilon minus 3 by epsilon 1 నార్మల్గా వచ్చిన అరే ఇదే మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ ఎలా ఉంది అలాగే క్యాలిక్యులేట్ చేసేస్తున్నాం అమ్మా. దాంతోనే క్యాలిక్యులేట్ చేసేసి ఎలాంటి ఫామ్లో వస్తుందో అది అలా ఉంచేస్తున్నాం. కానీ ఎంత వచ్చింది మనకి? చాలా పెద్ద వాల్యూ వచ్చింది. బట్ వన్స్ ఎంటైర్ రౌత్ అరే ఇస్ ఫామ్, సో దిస్ ఇస్ ద రౌత్ అరే. ఇప్పుడు ఇది ఫామ్ అయిపోయింది మనకి. సో ఇట్లా ఫామ్ అయింది ఇప్పుడు మనకి. చూడండి ఒకసారి. సో ఎప్సిలాన్ అనేది 0 తీసుకుని ఎన్ని కోఎఫిషియెంట్స్ క్యాలిక్యులేట్ చేసాం? ఒకటి, అంటే ఫస్ట్ 2 rows కాకుండా ఎన్ని కోఎఫిషియెంట్స్ ఉన్న క్యాలిక్యులేట్ చేసాం? 1 2 3 4 5 6 కోఎఫిషియెంట్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఫస్ట్ వన్ ఈజ్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 0, సెకండ్ వన్ 1.5, థర్డ్ వన్ 6 epsilon minus 3 by epsilon, ఫోర్త్ వన్ 1, ఫిఫ్త్ వన్ ఫ్యాక్టర్, సిక్స్త్ వన్ 1 ఓన్లీ. ఓకే, ఫిఫ్త్ మీకు వాల్యూ లేదు, ఫిఫ్త్ వన్ ఇట్ సెల్ఫ్ 1. సో మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఏమంటాడు వాడు? లెట్ లిమిటేషన్ ఎప్సిలాన్ టెన్స్ టు 0 పెట్టండి, పెట్టి వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఫస్ట్లో 0ని వేరే పారామీటర్ కింద తీసుకున్నాం, మామూలుగా రౌత్ అరే కంప్లీట్ చేస్తాం. అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్లోకి వెళ్ళిపోయి ఆ పర్టికులర్ పారామీటర్ ప్లేస్లో 0 పుటప్ చేసి వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఐ విల్ రిపీట్. మీకు డౌట్ వస్తుంది, సార్ ఎందుకు మనం ఫస్ట్ నుంచే చేసేయచ్చు కదా, దానికి దీనికి తేడా ఏంటంటారు? చాలా తేడా వస్తుంది, చూడండి. ఒకసారి ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్ 1 2 ఎప్సిలాన్ 6e minus 3 by e, దిస్ వన్ ఫ్యాక్టర్, బిగ్ ఫ్యాక్టర్ అండ్ 1. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఎప్సిలాన్ సెకండ్ దాంట్లో నేను 0 పెట్టుకోవడం మూలన ఆ పర్టికులర్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 6 into 0 is 0, 6 into 0 is 0, minus 3 by 0, minus 3 by 0 is minus infinity. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, సపోజ్ నేను ఎప్సిలాన్ వాల్యూ 0 పుట్టప్ చేస్తాను. పుట్టప్ చేస్తే 6 into ఎప్సిలాన్ అంటే 6 into 0 is 0, పోయింది. minus 3 by 0 is minus infinity. అదే సార్ నార్మల్గా చేసేస్తే ఏమవుతుందండి అని అడిగితే, నార్మల్గా చేస్తే ఏమొచ్చింది? నార్మల్గా చేశాను, ఇదిగో నార్మల్గా చేస్తే ఏమొచ్చింది? పాజిటివ్ ఇన్ఫినిటీ వచ్చింది. దట్ మీన్స్ దిస్ ఈజ్ రాంగ్, దిస్ ప్రొసీజర్ ఈజ్ రాంగ్. యూ కెనాట్ డైరెక్ట్లీ కన్సిడర్ 0 తీసుకుని నెక్స్ట్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఇన్ఫినిటీ వచ్చింది. పాజిటివ్ ఇన్ఫినిటీ వచ్చిందంటే నువ్వు ఎలా కన్క్లూడ్ చేస్తావు? ఆల్ మై కోఎఫిషియంట్స్ ఆర్ రిటర్న్ పాజిటివ్, దేర్ఫోర్ మై సిస్టమ్ ఇస్ స్టేబుల్ అంటావు. అంటే తప్పు అనమాట, రాంగ్ కాన్సెప్ట్, పోయింది. సో దట్స్ వై అక్కడ కాన్సెప్ట్ మొత్తం పాడైపోతుంది అక్కడ. అందుకని ఏం చేస్తున్నాం? 0 అనే దానికి వేరే పారామీటర్తో రీప్లేస్ చేసేసి, అది కూడా ఏ 0 కన్సిడర్ చేస్తున్నామమ్మా? ఫస్ట్ కాలంలో వచ్చిందే. ఎందుకు ఫస్ట్ కాలంలో వచ్చిందే కన్సిడర్ చేయాలి? ద ప్రాబ్లమ్ ఈస్ దిస్ వన్. వెర్ ఈస్ దట్ వన్? 1 minute ఐ విల్ షో. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఎందుకు ఫస్ట్ కాలంలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఆ 0 అనే దాన్ని నేను వేరే ఎలిమెంట్ కింద కన్వర్ట్ చేయాలి అంటే 1/0 వస్తుంది నాకు అక్కడ. అంటే అన్ని ఇన్ఫినిటీలు వస్తాయి, ఇంకా అక్కడి నుంచి అన్ని ఇన్ఫినిటీలు వస్తాయి, సరైన వాల్యూ ఏది ఉండదు నాకు. సో అది అప్పుడు ఏం చేస్తున్నాం మనం? ప్రొసీజర్ మార్చేసాం. ఏం ప్రొసీజర్ చేసామంటే వేరే పారామీటర్ తీసుకుని దాంతో మొత్తం మ్యాట్రిసెస్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేసి దిస్ టైప్ ఆఫ్ నోటేషన్ తయారు చేస్తాం. సో దిస్ ఇస్ ద యాక్చువల్ ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్. అర్థమైందా అందరికీ?
ఇక్కడ -∞ వచ్చింది, అక్కడ +∞ వచ్చింది. పోయిందా? 2 వేరు వేరు వచ్చాయా మరి? సో, ఖచ్చితంగా ఫస్ట్ కాలమ్‌లో ఏదైనా ఒక 0 వస్తే దాన్ని వేరే పారామీటర్ కింద తీసుకొని వాల్యూస్ అన్నీ కాలిక్యులేట్ చేసి ద లాస్ట్ వన్ యూ హావ్ టు సబ్స్టిట్యూట్ 0 హియర్. మళ్ళీ ఏం చేయాలమ్మా ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో, వన్స్ యూ గాట్ 0 ఏం వాల్యూస్ వచ్చాయో చూడండి. ఇక్కడ రాశాను. జస్ట్ ఒక ఆర్డర్‌లో రాసేసాను. సో, చూడండి 1, 2, ఎప్సిలాన్, -∞, +1.5, 1 వరుసగా వచ్చేసాయి. అవన్నీ కాలమ్ ఎలిమెంట్స్. 1, 2, ఎప్సిలాన్, -∞, +1.5, 1 ఇవన్నీ 1, 2. Now, how many sign changes are there? 2 sign changes are there. From epsilon to -∞, 1 sign change, -∞ to 1.5, second sign change. ఇది మీకు రాదు. సైన్ చేంజెస్ మిస్ అయిపోతాం అనమాట. ఈ సైన్ చేంజెస్ ఎందుకు మిస్ అయిపోతాం అంటే నార్మల్ ప్రొసీజర్లో మీకు అవుట్పుట్ ఏమొచ్చేస్తుందంటే +∞ అంటే ఇలా రాంగ్ కన్క్లూజన్ వచ్చేస్తుంది. ఎట్లాంటి రాంగ్ కన్క్లూజన్ వచ్చిందంటే పోయింది, తప్పు చెప్తారు మీరు అవుట్పుట్. సో, అందుకే ఏం చేస్తున్నాం మనం వేరే పారామీటర్తో రీప్లేస్ చేసి నార్మల్గా రౌత్ అరే అంతా క్యాలిక్యులేట్ చేసి లాస్ట్లో 0 సబ్స్టిట్యూట్ చేసి ఆ కాలమ్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తాం. ఓకేనా? ద లాస్ట్ స్టెప్ ఈజ్ వన్స్ అగైన్ యూ విల్ పుట్ అప్ ద 0 ఇన్ ద ఈక్వేషన్స్ అండ్ సీ దట్ వెదర్ మై ఎంటైర్ కాంపోనెంట్స్ ఆర్ పాజిటివ్ సైన్ ఆర్ నాట్, ఆర్ మేబీ ఎనీ సైన్ చేంజ్. ఎప్పుడైతే సైన్ చేంజ్ వచ్చిందో ఇంకా చెప్పకల్లా సిస్టమ్ అన్స్టేబుల్. బట్ ఎన్ని పోల్స్ రైట్ హ్యాండ్ సైడ్లో పడ్డాయంటే 2 సైన్ చేంజెస్ వచ్చాయి కాబట్టి నేనేం చేస్తున్నాం ఇక్కడ 2 రూట్స్ రైట్ హ్యాండ్ సైడ్లో పడ్డాయి. అది రిమైనింగ్ 2 రూట్స్ లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ ద ఇమాజినరీ యాక్సిస్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయన్నమాట మిగతా 2 రూట్స్. దేర్ఫోర్ మై సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్. ఐ రిపీట్, అన్స్టేబిలిటీ అనేసరికి రూట్స్ రైట్ హ్యాండ్ సైడ్లో పడినా లేదా రిపీటెడ్ రూట్స్ ఉన్నా, ఓకేనమ్మా, రిపీటెడ్ రూట్స్ ఉన్నా రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న రూట్స్ ఆటోమేటిక్గా ఏం చెప్పేసి మనం కోఎఫిషియంట్ మిస్ అయిపోయినా లేకపోతే మీకు ఇచ్చిన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో నెగిటివ్ కోఎఫిషియంట్ ఉన్నా ఆటోమేటిక్గా సిస్టమ్ అన్స్టేబుల్. అంటే డైరెక్ట్గా మీరు చెప్పగలుగుతారు, బై డిఫాల్ట్ చెప్పేస్తారు. బట్ యాక్చువల్ వాల్యూస్ అన్నీ కావాలి అంటే మనం ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. నౌ ఓకే, ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ ఒకసారి చెక్ చేయండి. 2 minutes మీరు చెక్ చేయండి అమ్మా. ఇలాంటి క్వశ్చన్ ఇస్తాడు బట్ సో ఆ అండర్స్టాండింగ్ ఉండాలి మనకి అట్లీస్ట్. g(h) into h(s) is equal to g(h) into h(s) is equal to 9/s² into s plus 2. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. వాడు ఏమి ఇచ్చాడు మనకి? ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చాడు. ఇచ్చివాడు ఏమడుగుతున్నాడంటే కామెంట్ ఆన్ స్టెబిలిటీ, కామెంట్ ఆన్ ద పోల్స్ ఎక్కడ పడుతున్నాయి అవి ఎస్ప్లెయిన్. ఇంతవరకు ఏం చేశాడు అంటే మీకు ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేస్తాడు. ఒక పెద్ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేసి దాంట్లో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని రిసీవ్ చేసుకోమంటాడు. ఓకేనా? కరెక్ట్. సో నువ్వేం చేస్తావు, డైరెక్ట్గా డెనామినేటర్ పోలినామియల్ ఇన్ ఎస్ తీసేసుకొని ఈక్వల్ టు 0 పెట్టేసుకుంటాం. అదొక వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. బట్ అనదర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ 1 + GH ఈజ్ ఈక్వల్ టు 0 అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. 1 + GH ఈజ్ ఈక్వల్ టు 0 ఆల్సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫర్ ద గివెన్ కంట్రోల్ సిస్టమ్ ఫ్రమ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో వాడు ఏం చేస్తాడమ్మా, GH ఈజ్ ఈక్వల్ టు ఇస్తాడు మీకు. GH ఇచ్చిన వెంటనే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ గుర్తుండాలి మనకి. 1 + GH ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏం లేదు, 1 + ఈ ఫ్యాక్టర్ వేసుకుంటాం. 1 + ప్లీజ్ చెక్ దిస్ 1 + 9/s² into s plus 2 ఈక్వల్ టు 0. నౌ వాట్ ఈస్ ది ఈక్వేషన్? ఈక్వేషన్ ఏమొచ్చిందమ్మా అంటే s³ + 2s² + 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం చేయాలంటే మనం డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ని 0 పెట్టేసుకోవాలి. న్యూమరేటర్లో ఏదైతే వస్తుందో దాన్నే మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కింద తీసుకోవాలి. ఐ రిపీట్, ఆఫ్టర్ 1 + GH ఈజ్ ఈక్వల్ టు 0 ఏదైతే న్యూమరేటర్లో ఎక్స్ప్రెషన్ ఉంటుందో అదే తీసుకోవాలి.
దట్ ఈజ్ అవర్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఒకటి కింద ఏముంది, s² ఇంటూ s+2 ఉంది, అది 0 చేసాడు. ఇంకా దాని తర్వాత చూద్దాం, 0 చేసాడు. ప్రజెంట్ వాట్ ఈజ్ అవర్ ఈక్వేషన్, s² ఇంటూ s+2 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎవరైనా ఇంకా ఒక కొండ గుర్తు పెట్టేసుకోవాలి. 1 + GH ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు అంటే కిందున్న ఎక్స్ప్రెషన్కి ఆ పైన వాల్యూ యాడ్ అయిపోతుంది. కిందున్న ఎక్స్ప్రెషన్కి ఆ పైన వాల్యూ యాడ్ అయిపోతుంది. చూడండి, s² ఇంటూ s+2 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. క్విక్గా గుర్తుపెట్టుకోవాలి మనం, ఇవన్నీ సాల్వ్ చేసుకోవాలంటే. సో 1 + GH ఈజ్ ఈక్వల్ టు 0, 1 + 9/s² ఇంటూ s+2 ఈజ్ ఈక్వల్ టు 0. So what is our characteristic equation? s³ plus 2s² plus 9 is equal to 0. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, how many coefficients are there? యాక్చువల్గా థర్డ్ ఆర్డర్ అనేసరికి a0, a1, a2, a3 4 కోఎఫిషియెంట్స్ ఉండాలి. బట్ ఇక్కడ ఒక కోఎఫిషియెంట్ మిస్ అయిపోయింది. ఎక్కడ, ఎస్ అనే ఫ్యాక్టర్ దగ్గర. చూడండి, ఎస్ ఇంటూ సంథింగ్ ఉండాలి కదా, లేదు. కాబట్టి ఇలాంటి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్స్కి ఆర్హెచ్ పనిచేయదు అంటాడు. కానీ మనం కన్క్లూడ్ చేస్తున్నాం అంతే, జస్ట్ వెరిఫై చేస్తున్నాం. ఒక కోఎఫిషియెంట్ మిస్ అయితే అది పనిచేయదు అంటాడు. సో ఫ్రమ్ దిస్ ఎగ్జాంపుల్, అంటే ఈ పర్టికులర్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో కోఎఫిషియెంట్ లేదు, కోఎఫిషియెంట్ ఆఫ్ మిస్సింగ్ అక్కడ లేదు. నౌ ఏదైతే మనకు కోఎఫిషియెంట్ లేదో, నేను నార్మల్గా ప్రొసీజర్ చేయాలి అనుకుంటే ఆ పర్టికులర్ వాల్యూ 0 పెట్టేసుకుంటాను. ఆ పర్టికులర్ వాల్యూ 0, ఏ కోఎఫిషియెంట్ అయితే లేదో అక్కడ 0 పెట్టేసుకుంటాం. ఈజ్ దిస్ పర్టికులర్ కోఎఫిషియెంట్, ఈ కోఎఫిషియెంట్ నాకు ఫస్ట్ కాలంలో వచ్చే అవకాశం ఉంటుందా? ఈ కోఎఫిషియెంట్ నేను ఏదైతే 1, 2, 0, 9 అని తీసుకున్నాను, 0 ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే కరెక్ట్గా ఆ పర్టికులర్ కోఎఫిషియెంట్ అనేది నాకు నా ఈక్వేషన్లో లేదు. s³ ప్లస్ 2s² ప్లస్ వెంటనే ఏమొచ్చేసింది, కాన్స్టెంట్ వచ్చేసింది. యాక్చువల్గా ఏం రావాలి, s ఇంటూ సంథింగ్ రావాలి. అందుకని ఏం చేసాం, 0 పెట్టుకున్నాం. సార్ మరి 0 వచ్చింది కదా, దీన్ని ఏమన్నా పారామీటర్ కింద మార్చాలా అంటే ఏ కాలంలో పడుతుంది అది? దట్ ఈస్ ది ఇంపార్టెంట్ పాయింట్. ఏ కాలంలో పడుతుంది అని చూసుకోవాలి మనం. ఫస్ట్ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ కింద వచ్చింది అనుకో, ఇంకేం చేయలేము. ఇంక ఖచ్చితంగా దాన్ని వేరే పారామీటర్ కింద తీసుకోవాల్సిందే. ప్రొసీజర్ ఇస్ ప్రొసీజర్. సో ద సేమ్ ప్రొసీజర్ చెక్ చేయండి అమ్మా. 4 ఉన్నాయి, సింపుల్, తొందరగా అయిపోతుంది. చూడండి ఒకసారి, 4 ఉన్నాయి నాకు. కాబట్టి ఏం చేసాం, s³ s² s⁻1 s⁻0. క్విక్ రిఫరెన్స్ ఏం లేదు. ఫస్ట్ రో ఏమో 1 and 0, సెకండ్ రో ఏమో 2 and 9. ఆల్టర్నేటివ్ కోఎఫిషియెంట్సే కదా. ఫస్ట్ 1 0 2 9 అంతే, ఒకటే మ్యాట్రిక్స్. కాబట్టి -9/2 -4.5, 0 ఉంది, 9 కిందకు వచ్చేసింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ 2 minutesలో చేయాలి మీరు, ఇక్కడ టైం వేస్ట్ చేయకూడదు. బికాస్ నెక్స్ట్ క్వశ్చన్స్ మీరు అక్కడ ఎగ్జామినేషన్లో చేయాలంటే గ్రాఫికల్ క్వశ్చన్స్, అట్లాగే స్టేట్ స్పేస్ అనాలిసిస్ లాస్ట్ చాప్టర్, అది కూడా ఒక క్వశ్చన్ 20 minutes పడుతుంది సాల్వ్ చేయడానికి. సో టైం పెంచుకునే ఎక్కువ ఎక్కడ టైం తీసుకోవాలో, మరి చిన్న ప్రాబ్లమ్స్ మనం టైం తగ్గించుకోవాలి. ప్రాక్టీస్ మేక్స్. సో ఈ క్వశ్చన్ చాలా సింపుల్. ఒకటే మ్యాట్రిక్స్ ఉంది, 1 2 0 9, 2 into 0 పోయింది, -1 into 9 -9, -9/2 -4.5. సెకండ్ మ్యాట్రిక్స్కి వచ్చేసరికి ఇక్కడ 0 ఉంది డౌన్ సైడ్, అంటే 9 బయటకు వచ్చేస్తుంది. సో ఇట్స్ వెరీ ఫాస్ట్. ఇంకా 2 కోఎఫిషియెంట్స్ క్యాలిక్యులేట్ చేసాం. నౌ యూ ప్లీజ్ చెక్ ద ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్. ఇన్ ద ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్ దేర్ మే బి two sign changes are there. According to the 2 sign changes, 2 roots are in the right hand side plane. Therefore my system is unstable. Why it is not stable? అంటే ఒక నెగిటివ్ వచ్చింది. ఏ కాలంలో? ఫస్ట్ కాలం. నౌ ఈ క్వశ్చన్ అనేది ఆల్రెడీ మనం చేసిందే, కానీ ఇందులో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా? వాట్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్? హీ విల్ గివ్ యూ సర్టన్ టైప్ ఆఫ్ ఈక్వేషన్. GH ఈజ్ ఈక్వల్ టు ఇస్తాడు. కొన్నిసార్లు క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే, ఫర్ ఎ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ G of S ఈజ్ ఈక్వల్ టు అని ఇస్తాడు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనం. వాడు ఏస్తాడమ్మా కొన్ని క్వశ్చన్స్లో, ఫర్ ఏ
యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g of s is equal to some 9/s² అంటే s+2 అని ఇస్తాం. అంటే యాక్చువల్గా ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటి మనకి జిహెచ్ అనేది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. అందులో హెచ్ ఏమి ఇచ్చాడు? ఫీడ్బ్యాక్, యూనిటీ ఫీడ్బ్యాక్ అన్నాడు, అంటే 1 ఇచ్చాడు. కాబట్టి ఈక్వేషన్ ఎలా మారుతుంది? 1 + g is equal to 0. h1 ఇచ్చినప్పుడు h1 పెట్టేసుకున్నాను అంతే. సపోజ్ h1 ఇవ్వలేదు, మూడో కేసు చెప్తాను. మరి థర్డ్ కేసు, ఫర్ ఏ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g of s is equal to అని ఇచ్చాడు. సార్ హెచ్ ఇవ్వలేదు కదండి, మరి g ఇంటూ హెచ్ రాసుకోవాలి కదా అంటే యూ హ్యావ్ టు ఎస్యూమ్ h is equal to 1. ఇంకా కాంప్లెక్సిటీ పెంచుకోకూడదు అక్కడ మనం. దేర్ ఆర్ 3 కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీ ఏంటమ్మా? ఐ విల్ రిపీట్. ఓకే, ఎందుకంటే ప్రాబ్లమ్ని స్టడీ చేయలేకపోతే నువ్వు ఆన్సర్ రాయలేవు. వాడు ప్రాబ్లం ఎలా ఇస్తాడంటే ఫైండ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ నుంచి ఆర్హెచ్ క్రైటీరియా ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏం ప్రాబ్లం లేదు నాకు. సో నువ్వు డైరెక్ట్గా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసేసుకుంటావు, కోఎఫిషియంట్స్ తీసుకుంటావు, నువ్వు చేయవలసిన ప్రాసెస్ అంతా చేసేసుకుని వర్క్ చేసేస్తావు. బట్ వెన్ గివ్ యూ సర్టన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, if any zero reflects in the first column, it must be replaced with some other parameter and form all the entire Routh array. Once Routh array is completed, put up once again 0 in the first column elements. మొత్తం అంతా చేసేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? నేను 0 పడేసుకుని యాక్చువల్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? యాక్చువల్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకుని ఈజ్ దేర్ మే బి ఎనీ సైన్ చేంజ్? ఎస్, దేర్ మే బి ఎ సైన్ చేంజ్ అకార్డింగ్ టు దట్ వన్. రూట్స్ ఆర్ ఇన్ రైట్ హ్యాండ్ సైడ్. ఇఫ్ దెర్ ఈస్ నో సైన్ చేంజ్, దెన్ ఎంటైర్ సిస్టమ్ ఇస్ స్టేబుల్, ఆల్ ద రూట్స్ ఆర్ ఇన్ నెగటివ్ ఎస్ ప్లేన్. సో ఇక్కడికి నెక్స్ట్ ఇట్లాంటి క్వశ్చన్ ఇస్తాడు, జీహెచ్ ఇస్తాడు. Therefore 1 + GH is equal to 0 గుర్తుండాలి. దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. 1 + GH is equal to 0. ఆ 1 + GH చేసిన తర్వాత న్యూమరేటర్లో ఏదైతే ఎక్స్ప్రెషన్ వస్తుందో దట్ ఈస్ అవర్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. డినామినేటర్లో ఉన్న ఎక్స్ప్రెషన్ని 0 చేసేస్తాం. ఆఫ్టర్ 1 + GH is equal to 0, ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇక్కడ మీరు 1+ యాడ్ చేశారో ఆ పర్టికులర్ ఫంక్షన్కి న్యూమరేటర్లో వచ్చిన ఫంక్షనే మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటి? ఇఫ్ ఎనీ వన్ కోఎఫిషియంట్ ఈజ్ మిస్సింగ్, ఒక కోఎఫిషియంట్ కానీ మిస్ అయితే యూ హ్యావ్ టు రీప్లేస్ దట్ వన్ విత్ 0. 0తో రీప్లేస్ చేసుకుని అరేంజ్ చేసేసుకోవడం. ఇక్కడ చూడండి, ఎస్ టర్మ్ మిస్ అయిపోయింది. ఎస్ టర్మ్ మిస్ అయింది కాబట్టి 1 2 0 9 అని చెప్పి తీసుకున్నాను. మళ్ళీ మామూలుగా అంత మామూలేనమ్మా, ప్రొసీజర్ అంతా మామూలే. కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఆ పాయింట్స్ మిస్ అయ్యామనుకో, ఎవరికైనా డౌట్ ఇక్కడ ఒక కోఎఫిషియంట్ లేదు కదా సార్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్కి అన్స్టేబుల్ అని చెప్పేయచ్చు ఒకసారి టైంలో. 2 మార్క్స్ క్వశ్చన్కి. అదే 6 మార్క్స్ క్వశ్చన్కి ఇట్లా ఫామ్ చేస్తాం. ఫామ్ చేసి ఇక్కడ నెగిటివ్ వచ్చింది, 2 సైన్ చేంజెస్ వచ్చాయి, 2 రూట్స్ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నాయి, సిస్టమ్ అన్స్టేబుల్ అని చెప్పుకుంటారు. సో అకార్డింగ్ టు ది వెయిటేజ్ ఆఫ్ ది గివెన్, ఎంత టైంలో ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలి, ఎన్ని మార్క్స్కి ఇచ్చాడు కూడా అర్థం చేసుకోవాలి మీరు. 2 మార్క్స్ క్వశ్చన్ గంట సేపు సాల్వ్ చేయకూడదు, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం నాకు. ఓకే, నౌ సో ఓకే, ఇది అసైన్మెంట్ కింద ఇచ్చాను మీకు నేను. ఓకే, విత్ ఇన్ 5 minutes ఐ విల్ ఎండ్ అప్ మై సెషన్. టుడేస్ ట్యూటోరియల్ ఈజ్ ఓవర్. దోస్ ప్లీజ్ ప్రాబ్లమ్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఈ కేసు ఒకసారి చెక్ చేయండి, టెక్స్ట్ బుక్లో కూడా చూడండి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ కాలంలో ఎక్కడైనా ఒక 0 వస్తే దాన్ని వేరే పారామీటర్ కింద తీసుకుని వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ లాస్ట్లో మళ్ళీ ఆ 0ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. నార్మల్గా 2 కేసెస్ చెక్ చేసేసుకుంటాం. ఓకే, సో ఐ హ్యావ్ కన్సిడర్డ్ సమ్ అదర్ ఎగ్జాంపుల్. దేర్ మే బి 5th ఆర్డర్ ఈజ్ దేర్. ఈక్వేషను వీక్నెస్లో ఈక్వేషన్ రాసుకోలేదు. ఈ ప్లీజ్ రైట్ డౌన్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రిలేటెడ్ టు దీస్ కోఎఫిషియంట్స్. ఓకే, 1 1 2 2 3 5. ఇక్కడ ఆ ప్రాబ్లం రాయడం మర్చిపోయాను నేను. ఇక్కడ చూడండి ఒకసారి, జస్ట్ థింక్ దట్ దీస్ ఆర్ ద కోఎఫిషియంట్స్ రిలేటెడ్ టు యువర్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్.
First one is related to s power 5, s power 4, 3, 2, 1, 0. Okay, number. So 6 rows you have to form. But the problem is, first కాలంలో ఒక పర్టికులర్ రోలో, ఏ రోలో సార్ అని ఏం లేదు అక్కడ. ఏ రో అయినా 0 వస్తే దాన్ని వేరే పారామీటర్ కింద మార్చేయవలసిందే. సార్ సెకండ్ రోలోనే వస్తుందా, థర్డ్ రోలోనే వస్తుందా అంటే అలాంటి రూల్ ఏం లేదు. ఇన్ ఎనీ రో దట్ మస్ట్ బి ఇన్ ఫస్ట్ కాలం. 0 వస్తే ఆటోమేటిక్గా దాన్ని వేరే పారామీటర్ కింద కన్వర్ట్ చేసేస్తాం. సో రీఅరేంజ్ చేశాను చూడండి. The same array is rearranged like this, and how many values you have to find out? 1, 2, 3, 4 matrices you have to find out. Then comment on stability and poles. Routh-Hurwitz criteria compulsory question for everybody amma. ఎందుకంటే ఆ చాప్టర్ లో 50% చాప్టర్ అది వాల్యూ. అది Routh-Hurwitz criteria అనేది 50% ఉంది నాకు చాప్టర్ లో. మళ్ళీ మిగతా 50% రూట్ లోకస్ ఉంది. కంపల్సరీ క్వశ్చన్స్ ఇంకా. ఓకేనా? సో ప్లీజ్ ప్రాక్టీస్ ద క్వశ్చన్. ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. ఓకే, ఇది అసైన్మెంట్ కింద తీసుకోండి. క్వశ్చన్ నేను సాల్వ్ చేయలేదు. మీరు ఈ వాల్యూస్ అన్ని సాల్వ్ చేసి మళ్ళీ 0 పుటప్ చేసి కాలన్ ఎలిమెంట్స్ ఎలా వచ్చాయి, దాన్ని బట్టి స్టెబిలిటీ ఏంటి, ఎక్కడ ఏ లొకేషన్లో ఏమొచ్చింది. ప్లీజ్ చెక్ దిస్ వన్. డౌట్ ఉంటే రిఫర్ చేయండి, ఏదైనా టెక్స్ట్ బుక్ రిఫర్ చేయండి, లేదా నాకు ఫోన్ చేయండి. రైట్. సో ఐ విల్ ఎండ్ అప్ మై సెషన్ హియర్, అండ్ టుమారో ఐ విల్ చేంజ్ ద case. There is another case is there. In that one, entire row, if entire row comes 0, then they are having some other procedure. So ఇప్పుడు ఏంటి, ఒక ఎలిమెంటే 0 వస్తుంది. సో నెక్స్ట్ కేసులో ఎంటైర్ రో విల్ కమ్ 0. మొత్తం ఒక రోలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని 0 అయిపోతాయి. దాన్ని మనం వేరే ఈక్వేషన్ తీసుకుని సాల్వ్ చేసి మళ్ళీ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. సో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. రైట్. So thank you.